దర్జాగా ఆన్ డ్యూటీలో పని చేయకుండా తిరుగుతున్నాను మా కంపెనీ వాళ్ళకి తెలిస్తే నాకు ఉంటది మామా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఈ మధ్య కంటిన్యూస్ గా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల షార్ట్స్ కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. ఎందుకే ఈ వీడియో కూడా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. రీసెంట్ గా కంపెనీ వర్క్ మీద కర్ణాటక అయితే వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి హైదరాబాద్ జస్ట్ ఒక 150 కిలోమీటర్లు అయ్యేసరికి మా కంపెనీ వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ కి వెళ్దామని బస్ ఎక్కకుండా కార్ ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. టాక్సీలో 3 గంటలు సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేరుగా మా పెదమ్మ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. పని ఎగ్గొట్టి మరి హైదరాబాద్ కి వచ్చాయని పాప మా పెదమ్మకి తెలిగిపోయా. అందుకని గుడ్డు దోశ రివర్స్ లో మడత పెట్టి మరి తీసుకొచ్చేసింది. అది తిని ఒక గంట గ్యాప్ కూడా కాలేదు, అంతలోనే కంచెం నిండా బిర్యానీ వేసి ముందు పెట్టేసింది. అందరూ కొట్టి చంపుతారు, వీడు పిట్టి చంపేసి ఎలా ఉన్నాడేంటి? సో ఇక ఈవినింగ్ నీట్ గా రెడీ అయ్యి నేను మా ఇద్దరు కజిన్స్ కలిసి శరత్ సిటీ మాల్ కి అయితే వెళ్ళాం మామ. హైదరాబాద్ లో అంత పెద్ద మాల్ కి వెళ్ళి ఏం కొన్నా కొనకపోయినా ఫోటోలు తీసుకోవడం మాత్రం ముఖ్యం అంట మామ. మా కజిన్ అయితే చెప్పింది. ఇక మాల్ అంతా తిరిగి ఫోటోలు తీసుకుని అలసిపోతే ముగ్గురు కలిసి వాటాలు వేసుకుని మరి కునాఫా ఒకటి చెప్పుకున్నాము. అది సరిపోలేదని మళ్ళీ వాటాలు వేసుకుని ఒక చీజ్ కేక్ కూడా చేసుకున్నాం మామ. ఇవన్నీ చేసాను బానే ఉంది కానీ లాస్ట్ కి నేను కోరుకునేది ఒకటే మామ, ఈ వీడియో మా కంపెనీ వాళ్ళ వరకు వెళ్లకుండా ఉంటే చాలు మామ. నా కర్మ గాలిపోయినా వాళ్ళకి ఎలానో తెలుగు రాదు కాబట్టి పెద్ద ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. నా డైలీ వ్లాగ్స్ చూడాలంటే ప్రొఫైల్ కింద లింక్ క్లిక్ చేసి చూసేయండి మామ. అంతే అనమాట ఈ రోజు మందులా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మళ్ళా. బాయ్.